ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ఎన్డీఏ సర్కార్ కట్టుబడి ఉందన్నారు ప్రధాని మోదీ. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేశాయని విమర్శించారు. బెంగాల్లో అక్రమ చొరబాటుదారులను సీఎం మమతా సర్కార్ కాపాడుతోందని ఆరోపించారు. 12 ఏళ్ల మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా మారిందన్నారు బీజేపీ నేతలు. వికసిత భారత సాధనలో ఈశాన్య రాష్ట్రాలది కీలక పాత్ర అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అసోం గౌహతిలో పర్యటించిన ప్రధాని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో అసోంలో వేగంగా అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు మతపరమైన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల అసమర్థతతోనే అసోంలో అక్రమ చొరబాట్లు పెరిగాయన్నారు మోదీ. कांग्रेस की सरकारों के लिए असम और पूर्वोत्तर का विकास उनके एजेंडे में ही नहीं था. मोदी के लिए असम का विकास ये जरूरत भी है, जिम्मेदारी भी है. आज भारत को देखने का दुनिया का नजरिया बदला है और भारत की भूमिका भी बदली है. పశ్చిమ బంగాల్లో చొరబాటుదారులను మమతా సర్కార్ కాపాడుతోందన్నారు ప్రధాని మోదీ. అందుకే ఎస్ఐఆర్ ను వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. టీఎంసీ పాలనలో బెంగాల్లో అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు పెరిగాయని ఆరోపించారు. మహా జంగిల్ రాజ్ కు బుద్ధి చెప్పాలంటే బెంగాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడాలన్నారు. బెంగాల్ పర్యటనకు వెళ్లిన మోదీ పొగమంచు కారణంగా తాహేర్పూర్ ర్యాలీకి వెళ్లలేకపోయారు. దీంతో వర్చువల్ గా సభలో పాల్గొన్నారు. बंगाल पर कब्जा करने की ठान रखी है, वो टीएमसी को सबसे ज्यादा प्यारे लगते हैं. यही टीएमसी का असली चेहरा है. टीएमसी घुसपैठियों को बचाने के लिए ही बंगाल में एसआईआर का भी विरोध कर रही है. ప్రపంచంలో ఎంతటి శక్తివంతమైన దేశమైనా తన ఇష్టాలను ఇతరులపై రుద్దడం సరికాదన్నారు కేంద్ర మంత్రి జయశంకర్. ప్రపంచీకరణతో ప్రజల ఆలోచన, జీవన విధానాల్లో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. పూణే డీమ్డ్ యూనివర్సిటీలో జరిగిన ప్రోగ్రాంలో పాల్గొన్న జయశంకర్ అధికారం ఏ ఒక్క దేశానికి పరిమితం కాదని చెప్పారు. ట్రేడ్, మిలిటరీ, ఎనర్జీ, టెక్నాలజీ ఆధారంగా అధికారం మారుతూ ఉంటుందన్నారు. A large economy like ours must develop substantial and contemporary manufacturing if it is to keep abreast of technology, and if it is to imbibe and generate an industrial work culture. Only then can we hone our capabilities even in the services sector. 12 ఏళ్ల ఎన్డీఏ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా మారిందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 1991 వరకు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశాన్ని పట్టించుకోలేదన్నారు. భారత ఆర్థిక సామర్థ్యాన్ని, సంస్కృతిని చిన్న చూపు చూశాయని విమర్శించారు. ముంబైలో పర్యటించిన గోయల్ గతంలోని ప్రభుత్వాలు ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదన్నారు. और अब हम जब इंटरनेशनल एग्रीमेंट्स करते हैं, फ्री ट्रेड एग्रीमेंट्स करते हैं, तो एक पोजीशन ऑफ स्ट्रेंथ के साथ करते हैं, आत्मविश्वास के साथ करते हैं और आत्मसम्मान के साथ करते हैं. ప్రధాని మోదీ ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తుందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ దేశంలోని మారుమూల ప్రాంతాలకు చేరిందన్నారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద బీమా కవరేజ్ పథకమని చెప్పారు. లక్నోలో కింగ్ జార్జ్ మెడికల్ కాలేజ్ కాన్వకేషన్ సెరమనీలో పాల్గొన్నారు నడ్డా. యువ డాక్టర్లు వైద్య వృత్తికి మరింత గౌరవం తేవాలన్నారు. 62 करोड़ को हम आज आयुष्मान भारत में 5 लाख रुपए का हेल्थ कवरेज हर साल हर परिवार को दे रहे हैं. ये हमारी ताकत बनी. दिस इज द लार्जेस्ट हेल्थ कवरेज प्रोग्राम. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం పేరు మార్పును విపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు బీజేపీ నేతలు. కొత్త చట్టంతో గ్రామాల అభివృద్ధి వేగం పెరుగుతుందన్నారు.